అక్కడ పరువు పోగొట్టుకున్న అతడు ఆ రాజ్యాన్ని వదిలి మన రాజ్యానికి వచ్చి కొత్తగా విమర్శకుడి అవతారం ఎత్తాడు. కవులు పండితుల మీద ఉన్న అసూయ ద్వేషాలతో పద్ధతి లేకుండా విమర్శలు చేశాడు. సాహిత్యం అంటేనే సరిగ్గా తెలియని అతన్ని మీరు ఉత్తమ కావ్యం ఒకటి రాయమనేసరికి తన బండారం బయటపడుతుందని జాడ లేకుండా పోయాడు అన్నాడు. ఇక మీదట దుర్మతి లాంటి చెడ్డ విమర్శకులకు తావివ్వకూడదని, మంచి విమర్శకులకు మాత్రమే చోటు ఇవ్వాలని రాజు గట్టిగా నిర్ణయించుకున్నాడు. తరువాత కాలంలో ముగ్గురు కవులు కూడా రాజుగారి సమక్షంలోనే తమ కావ్యాల్లోని తప్పులను ఒప్పులను మంచి మనసుతో చర్చించుకుంటూ తమ రచనల్లోని లోపాలను దిద్దుకుంటూ తమకు తామే మంచి విమర్శకులు అన్న పేరు పొందారు. మంచి మంచి కావ్యాలను రచించి రాజు మెప్పుని పొందారు. ఇది కథ. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అర్థమయ్యిందమ్మా. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే వారికి నొప్పించకుండా చెప్పాలి, అంతేనమ్మా? వెరీ గుడ్ కన్నయ్య. ప్లీజ్ లైక్